గుడ్ మార్నింగ్ అందరికీ. మనం ఈరోజు మోడర్న్ ఇండియన్ హిస్టరీలో యూరోపియన్ల రాక గురించి డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ను ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ని దృష్టిలో ఉంచుకొని మనం అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ ఉన్నాం. అయితే మీకు ఈ టాపిక్స్ కనుక నచ్చినట్లయితే మనం ఒక కంటిన్యూ సిరీస్ లాగా ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేది కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్తే యాక్చువల్గా మనకు ఈ మ్యాప్లో భారతదేశానికి ఏవైతే కంట్రీస్ వచ్చాయో వాటిని ఒక్కసారి మనం మార్క్ చేద్దాం. పోర్చుగీస్, ఓకే, పోర్చుగీస్, బ్రిటన్ వచ్చింది, డెన్మార్క్, డచ్ అండ్ ఫ్రెంచ్. పోర్చుగీస్ వాళ్ళు ఎప్పుడు వచ్చిండ్రు? 1498 సంవత్సరంలో వచ్చింది. అలాగే 1961 సంవత్సరంలో ఆపరేషన్ విజయ్ తో వీళ్ళు భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోయినారు. ఆపరేషన్ విజయ్ దేనికి సంబంధించింది? గోవా విముక్తికి సంబంధించింది. గోవాను మనం ఆధీనంలోకి తీసుకున్నాం అన్నట్టు. పోర్చుగీస్ ఆధీనంలోని గోవాను మన భారతదేశంలో విలీనం చేసుకున్నాం 1961. తర్వాత భారతదేశానికి చివరగా వచ్చింది ఫ్రెంచ్ 1664 సంవత్సరంలో వచ్చింది. ఓకే, బ్రిటన్ 1608 సంవత్సరంలో భారతదేశానికి వచ్చింది. బట్ ఈ బ్రిటన్ యొక్క కంపెనీని, ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించింది మాత్రం 1600 సంవత్సరంలో. ఇది గుర్తుపెట్టుకోవాలి. 1600 సంవత్సరంలో స్థాపించబడింది. 1608 సంవత్సరంలో భారతదేశానికి వీళ్ళొచ్చింది. డెన్మార్క్ 1616 సంవత్సరం. డచ్ 1602 సంవత్సరంలో వీళ్ళు భారతదేశానికి రావడం జరిగింది. అయితే ఒకసారి మనం ఈ సీక్వెన్స్ తీసుకుంటే ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు వచ్చిండ్రు, తర్వాత డచ్ వాళ్ళు వచ్చిండ్రు, తర్వాత బ్రిటన్ వాళ్ళు వచ్చిండ్రు, తర్వాత డేన్స్, చివరగా ఫ్రెంచ్. ఇవి మనకు గుర్తుంటాయి. ఏంటి? పోర్చుగీస్ గుర్తుంటుంది, ఫ్రెంచ్ గుర్తుంటుంది. డిబిడి, డచ్, బ్రిటన్, డేన్స్. పోర్చుగీస్ 1498, 1664 ఫ్రెంచ్. ఓకే, అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు ఈ యూరోపియన్ కంట్రీస్కి మన భారతదేశంతో అవసరం ఏముంది, వాళ్ళు భారతదేశానికి ఎందుకు రావాలి అని అంటే, మెయిన్గా వాళ్ళు భారతదేశం మీద ఆధారపడ్డది ఎందుకు అని అంటే సుగంధ ద్రవ్యాల కోసం. మిరియాలు కానీ, మన దేశంలో విరివిగా దొరికే మిరియాలు కానీ, లవంగాలు కానీ, యాలకులు వీళ్ళ మాంసం నిల్వ చేసుకోవడానికి, అలాగే మాంసానికి రుచి ఇవ్వడానికి యూజ్ అవుతాయి. కాబట్టి వీళ్ళు సిల్క్ రూట్, ల్యాండ్ రూట్ ద్వారా మన భారతదేశానికి వచ్చి మన భారతదేశంతో వ్యాపారం చేసుకునేవాళ్ళు. బట్ ఎప్పటి వరకు? 1443 సంవత్సరం వరకు, 1453 సంవత్సరం వరకు. ఎందుకు? 1453 సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్ని ఒట్టమన్ టర్కీలో ఆక్యుపై చేసిందన్నమాట. ఈ ప్రాంతాన్ని మొత్తం ఒట్టమాన్ సామ్రాజ్యం ఆక్యుపై చేసింది. సో వీళ్ళకి ఏమైంది? ఇప్పుడు మనకు ల్యాండ్ రూట్ అనేది క్లోజ్ చేసిండు, అలాగే సీ రూట్ కూడా వీళ్ళకి క్లోజ్ చేసిండు. భారతదేశానికి రావడానికి అవకాశమే లేదు. సో ఇంకా వీళ్ళకు ఏంటి? అట్లాంటిక్ మహాసముద్రం, ఈ రూట్ మొత్తం క్లోజ్ చేసిండు. భారతదేశానికి రావడానికి వీలు లేకుండా పోయింది. సో అట్లాంటిక్ మహాసముద్రం నుండి కేప్ ఆఫ్ గుడ్ హోప్ను రీచ్ అయ్యి అప్పుడు మన భారతదేశానికి వచ్చిందన్నట్టు. ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు. అసలు ఎందుకు రావాలి? అవి రెండే రీజన్సా? ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూద్దాం. భారతదేశానికి పోర్చుగీస్ వాళ్ళు ఎందుకు వచ్చిందంటే ఒకసారి చూద్దాం. సుగంధ ద్రవ్యాల కోసం భారతదేశం మీద ఆధారపడ్డారు యూరోపియన్ కంట్రీస్. దానికి ప్లస్ 1453 సంవత్సరంలో ఏంటిది? కాన్స్టాంటినోపుల్ అనేది పతనం చెందింది. ఒట్టోమన్ సామ్రాజ్యం వెలిసింది. సో వీళ్ళకు ల్యాండ్ రూట్ కానీ, సముద్ర మార్గం కానీ క్లోజ్ అయిపోయినాయి. అందుకే వీళ్ళు వేరే
సముద్ర మార్గాన్ని, భారతదేశానికి సముద్ర మార్గాన్ని అన్వేషించడం అనేది మొదలుపెట్టిండ్రు. ఇవి 2 రీజన్స్. క్రైస్తవ మత వ్యాప్తి చెందడానికి కూడా ఇది ఉపయోగపడింది. తర్వాత నౌకా నిర్మాణం అనేది అభివృద్ధి చెందుతున్న దశ అది. క్యారవెల్ నౌకలు, అలాగే కంపాస్, ఆస్ట్రలోబో ఇలాంటి పరికరాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఇలాంటి పరికరాలు, ఈ ఆస్ట్రలోబ్ అని అంటే నక్షత్రాలను ఆధారం చేసుకుని మనకు రూట్ దిశను చూపిస్తాయి అన్నట్టు ఆస్ట్రలోబ్. అలాగే ఈ క్యారవెల్ నౌకలు అనేటివి చిన్నగా ఉంటాయి, చిన్నవి, అతి వేగంగా ప్రయాణిస్తాయి. ఒక్కసారి దాని ఇమేజ్ చూద్దాం. ఇవి క్యారవెల్ నౌకలు అనేటివి ఆ కాలంలో అభివృద్ధి చెందుతూ ఉన్నాయి అన్నట్టు. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ సముద్ర మార్గాన్ని కనిపెట్టిండు. అయితే ఇంకో రీజన్ ఏంటంటే యూరప్లో పునరుజ్జీవనం స్టార్ట్ అయింది. సో వీళ్ళు కొత్త ప్రాంతాల అన్వేషణ అనేది మొదలుపెట్టిండు. మనకు మెయిన్గా ఇంపార్టెంట్ రీజన్ ఏంటిది? సుగంధ ద్రవ్యాల కోసం. అలాగే సుగంధ ద్రవ్యాలు. ఇంకోటి 1453లో కాన్స్టాంటినోపుల్ అనేది పతనం చెందింది. ఒట్టోమన్ టర్క్స్ ఆధీనంలోకి కాన్స్టాంటినోపుల్ అనేది వెళ్ళిపోయింది. ఇదొకటి క్రైస్తవ మత ప్రచారం వ్యాప్తి చెందడానికి ఈ 3 రీజన్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ కొంతమంది పర్సన్స్ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ పర్సన్స్ అంటే? హెన్రీ ద గ్రేట్, హెన్రీ ద నావిగేటర్. ఇతను ఎవరంటే పోర్చుగీస్కి చెందిన రాజు. ఇతను ఏం చేసిండు మరి? ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఇతడు నౌకాయానాన్ని ప్రోత్సహించిండు. సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి ఇతన్ని ప్రోత్సహించిండు. ఏంటిది? భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి. అలాగే ప్రత్యేకమైన పాఠశాలలు ఏర్పాటు చేసిండు. నౌకాయానంలో శిక్షణ ఇవ్వడానికి హెన్రీ ఆయన చాలా తోడ్పాటు చేసిండు అన్నట్టు. అందుకే ఇతన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత బర్తలోమియో డియాజ్, ఇతని పేరు కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వాస్కో డి గామా కంటే ముందే ఇక్కడ ఆఫ్రికాలోని చివరి కొనను రీచ్ అయిండు. ఎవరు? బర్తలోమియో డియాజ్ అనే వ్యక్తి 1487లో రీచ్ అయ్యి దీనికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనే పేరు పెట్టింది. ఎందుకు? హోప్ అంటే ఆశ, ఇంకా భారతదేశానికి చేరుకోవచ్చు అనే ఆశతో ఉన్నామన్నట్టు కేప్ ఆఫ్ గుడ్ హోప్, పాజిటివ్గా ఇది కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పెట్టిండు. ఎవరు? బర్తలోమియో డియాజ్. తర్వాత అబ్దుల్ మాజిద్, ఇతని పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాస్కో డి గామా కేప్ ఆఫ్ గుడ్ హోప్కి రీచ్ అయిన తర్వాత ఇతనికి భారతదేశానికి వెళ్ళడానికి సహాయం చేసింది అబ్దుల్ మాజిద్. తర్వాత భారతదేశానికి వెళ్ళి ఇతడు ఎక్కడికి వెళ్ళిండు? భారతదేశంలో క్యాలికట్లోని కప్పాడ్ అనే తీరానికి రీచ్ అయ్యిండు. ఎవరు? వాస్కో డి గామా వెళ్ళిన తర్వాత అక్కడ స్వాగతం పలికిన రాజు ఎవరంటే జామోరిన్. ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోవాలి. వాస్కో డి గామా తిరిగి వెళ్ళేటప్పుడు పడవ మొత్తం సరుకులతో నింపుకొని వెళ్ళిండు. సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళి అమెరికాలో దాన్ని విక్రయిస్తే వచ్చిన లాభము 60 రెట్లు పెద్దది. సో ఈ లాభాన్ని వేరే కంట్రీస్ కూడా చూసి భారతదేశానికి ఎలా అయినా వ్యాపారం కోసం వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. సో మనం ఇంతకుముందు ఇక్కడ ఆర్డర్ సీక్వెన్స్ చెప్పినట్టుగా మళ్ళీ ఒకసారి ఇక్కడ చూద్దాం. భారతదేశానికి మొదట వచ్చింది ఎవరు? పోర్చుగీస్ వారు. ఇక్కడ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఒకసారి చూద్దాం. కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ తర్వాత భారతదేశానికి మొదటి వచ్చిన వాళ్ళు ఒక్కసారి చూద్దాం. కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ 1498, ఇది రాంగ్ పడింది చూసుకోవాలి. 1498లో భారతదేశానికి వచ్చిన పోర్చుగీస్. ఫస్ట్ మనకు స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు? కొచ్చిన్లో ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, ఫస్ట్ కొచ్చిన్. తర్వాత కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీని 1600 సంవత్సరంలో ఏర్పాటు చేసింది. ఓకే, బట్ మన దేశానికి వచ్చింది 1608వ సంవత్సరంలో వచ్చింది. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇది కంపెనీని ఫస్ట్ ఏర్పాటు చేసింది. డచ్ కంటే వెనకాల వచ్చింది.
ఇది తర్వాత ఏర్పాటు చేసిండ్రు, బ్రిటిష్ కంటే ముందు వచ్చింది. ఓకే, మనకు పోర్చుగీస్ వాళ్ళ కంపెనీని ఏమంటారు? ఎస్టాడో ద ఇండియా. ఎస్టాడో ద ఇండియా అని అంటారు. ఈస్ట్ ఇండియా కంపెనీ. డచ్ వాళ్ళ కంపెనీని ఏమంటారు అంటే అనేక చిన్న చిన్న కంపెనీలను కలిపేసి యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్ అని ఏర్పాటు చేసిండు. దీన్ని డచ్ను, దీన్నే మనం విఓసి అని కూడా అంటాం. ఓకే, విఓసి ఆర్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్ అని కూడా అంటారు. డేన్స్ డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని అంటాం. 1616లో ఏర్పాటు చేసినలో భారతదేశానికి వచ్చింది కూడా 1616లో వచ్చింది. బట్ 1620లో ట్రాంక్వీ బార్ వద్ద మనకు ఫస్ట్ స్థావరాన్ని ఏర్పాటు చేసినలో బ్రిటిష్ వాళ్ళు సూరత్లో 1613లో మొట్టమొదటి శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసినలో. ఓకే, మనకు 1611లో మచిలీపట్నంలో ఏర్పాటు చేసినలు. బట్ ఇదేంటిది శాశ్వతమైనది కాదు. ఇదేంటిదంటే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఇంగ్లాండ్ ఏర్పాటు చేసిన బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి స్థావరం ఏది అని అంటే మనకు మచిలీపట్నం అని రాయాలి. ఓకే, అయితే డచ్ వారు మచిలీపట్నం 1605లో మచిలీపట్నంలో ఏర్పాటు చేసిండు. ట్రాంక్వీ బార్. ఫ్రెంచ్ వారు 1668లో సూరత్, 64లో కంపెనీ ఏర్పాటు చేసిండు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ కంపెనీని ఏమంటారు? కంపెనీ డెస్ ఇండస్ ఓరియంటల్స్. ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత మనము ఒక్కొక్కరి గవర్నర్స్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ గవర్నర్ ఎవరంటే ఫ్రాన్సిస్కో డి అల్మెడా. ఫస్ట్ పేర్లన్నిటివి కొత్తగానే ఉంటాయి. తర్వాత చదువుతా ఉంటే అవి మనకు పాతబడిపోతాయి. పక్కన అనిలు సునీలు అన్నట్టే ఉంటాయి. తర్వాత కూడా ఫ్రాన్సిస్కో డి అల్మెడా ఈజీగానే ఉంటుంది. ఇతని గురించి చెప్పాలంటే ఫస్ట్ ఒకటే కాన్సెప్ట్. ఇతని గురించి గుర్తుపెట్టుకోవాలంటే ఇతడు నీలి నీటి విధానాన్ని ఇతడు ప్రవేశపెట్టిండు అన్నట్టు. దీని ఉద్దేశం ఏంటిది అని అంటే ఫ్రాన్సిస్కో డి అల్మెడా ఏమనుకున్నాడు? మనము భారతదేశం యొక్క భూభాగం మీద యుద్ధము చేయలేము, ఒకవేళ చేసినా గెలవలేము. ఎందుకంటే రాజుల దగ్గర అనేక మంది సైనికులు ఉన్నారు, రాజులు బలంగా ఉన్నారు. సో మనం వాళ్ళతో గెలవలేము, గెలిచినా కూడా మనం వాళ్ళతోటి గెలవలేము అని అనుకున్నాడు. మనకు నౌకా బలం ఉన్నది కాబట్టి సముద్రం మీద మనం ఆధిపత్యం చూపిద్దాం, ఓకే అని చెప్పేసి దాంతో మనం వ్యాపారాన్ని నియంత్రించవచ్చు అని అనుకొని ఇతడు నీలి నీటి విధానాన్ని ఇతడు ప్రవేశపెడతాడు అన్నట్టు. ఇందులో భాగంగానే మనకు కార్టా సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. ఏంటిదంటే కార్టా సిస్టమ్ అంటే ఇది ఒక రకంగా మన మీరు ఇప్పుడు సినిమా చూడాలంటే సినిమా టికెట్ ఇస్తారు కదా, సేమ్ అట్లనే ఇప్పుడు హిందూ మహాసముద్రంలో ఏదైనా ఓడ ప్రయాణించాలంటే వీళ్ళ దగ్గర నుండి పర్మిషన్ తీసుకోవాలి, వీళ్ళ దగ్గర నుండి పాస్ తీసుకోవాలి. దాన్నే కార్టా సిస్టమ్ అని అంటారు. ఓకే, దీంతో మనకు వీళ్ళకంటే పోర్చుగీస్ కంటే ముందు మన వ్యాపారం చేసే అరబ్బులు కానీ గుజరాత్ సుల్తాను, ఈజిప్ట్ మామ్లుక్స్కు వీళ్ళకి విపరీతమైన కోపం వచ్చింది. దీంతో వీళ్ళందరికీ ఒక కూటమిగా ఏర్పడి 1508 సంవత్సరంలో చౌల్ యుద్ధం చేసిండ్రు, బ్యాటిల్ ఆఫ్ చౌల్. ఈ బ్యాటిల్ ఆఫ్ చౌల్లో ఏమవుతుందంటే అల్మెడా యొక్క కుమారుడు మరణిస్తాడు. దీనికి ప్రతీకారంగా 1509 సంవత్సరంలో బ్యాటిల్ ఆఫ్ డయ్యూ యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి పోర్చుగీస్ అనే వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు ఓడిపోతారు, పోర్చుగీస్ గెలుస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకు ఇక్కడ మెయిన్గా ఫ్రాన్సిస్కో డి అల్మెడా అని వచ్చిందంటే నీటి విధానము ఒకటి, బ్యాటిల్ ఆఫ్ చౌలు, బ్యాటిల్ ఆఫ్ డయ్యూ అండ్ కార్టా సిస్టమ్. ఈ 4 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇతను ఇంపార్టెంట్ మనకు అల్ఫెన్సో డి అల్బుకర్క్. ఇతడు నిజమైన స్థాపకుడు, పోర్చుగీస్ సామ్రాజ్య నిజమైన స్థాపకుడు అని అంటాం. తర్వాత ఇతడు ఏం చేసిండంటే నీటి విధానం అనేది రాంగ్,
రాంగ్ పాలసీ. మనము భూభాగాన్ని ఆక్రమించుకోవాలి, మన భూభాగాన్ని విస్తరించుకోవాలి అని చెప్పేసి 1510వ సంవత్సరంలో గోవాను ఆక్రమిస్తాడు. ఎవరి దగ్గర నుండి? యూసఫ్ ఆదిల్ షా దగ్గర నుండి. బీజాపూర్ సుల్తాన్ ఇతని దగ్గర నుండి గోవాను ఆక్రమిస్తాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, యూరోపియన్లు భారత భూభాగం పై సాధించిన మొదటి ప్రధాన విజయము. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇతడు ఏం చేస్తాడంటే ఇతని ఆధీనంలో ఇతని పరిధి, అధికార పరిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ సతీ సహగమనాన్ని నిషేధిస్తాడు. ఓకే, అండ్ ఇది ఇంపార్టెంట్. పోర్చుగల్ పురుషులను భారత మహిళలను వివాహం చేసుకోమని ప్రోత్సహిస్తాడు. సో ఏమవుతుంది, పోర్చుగీస్ యొక్క జనాభా పెరుగుద్దనే ఉద్దేశంతో. ఇంకా ఇతడు మలక్కాను ఆక్యుపై చేసుకుంటాడు, హర్మోజ్ను, ఇలాంటి కీలక సముద్ర మార్గాలను ఆక్రమిస్తాడు అన్నట్టు. ఓకే, సముద్రం మీద తిరుగులేని శక్తిగా ఎదుగుతారు ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు ఇతని కాలంలో. ఓకే, నెక్స్ట్ నీనోడా కున్హా ఇతని కాలంలో. ఇతనిది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 1531 గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అనంటే హెడ్ క్వార్టర్స్ను చేంజ్ చేస్తాడు. హెడ్ క్వార్టర్స్ ఫస్ట్ ఏముండే పోర్చుగీస్ వాళ్ళకు? కొచ్చిన్ నుండి గోవా. కొచ్చిన్ 1503 సంవత్సరంలో కొచ్చిన్, 1510 సంవత్సరంలో గోవా. ఇప్పుడు షిఫ్ట్ చేస్తారు 1530 సంవత్సరంలో. అలాగే గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా, అక్కడ ఆదిల్ షా నుండి గోవా. ఆదిల్ షా నుండి గోవా ఎవరు తీసుకున్నాడు? అల్బుకర్క్. ఇతడు గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా నుండి బేసిన్ తీసుకుంటాడు. అలాగే దయ్యూ ప్రాంతాలను సంపాదిస్తాడు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మనకు పోర్చుగీస్ వారి యొక్క ప్రభావం భారతదేశంపై ఎట్లున్నది అని అంటే, ఫస్ట్ వ్యవసాయంలో ఎట్లుంది? పొగాకును ఇంట్రొడ్యూస్ చేసిండ్రు, మిరపని ఇంట్రొడ్యూస్ చేసిండ్రు, మొక్కజొన్న, బంగాళదుంప, కాఫీ, జీడిపప్పు ఇలా మొదలైన వాటిని పరిచయం చేసిండ్రు వ్యవసాయంలో. 1500 ఇది ఇంపార్టెంట్. 1556లో గోవాలో భారతదేశం మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ స్థాపిస్తారు అన్నట్టు. ఓకే, ఓడలపై తుపాకులు అమర్చి యుద్ధం చేసే పద్ధతిని కూడా వీళ్ళే ప్రవేశపెట్టిండ్రు అని అంటారు. అయితే వీళ్ళ పతనానికి ఏంటిది కారణం? అది తర్వాత చూద్దాం. ఓకే, వీళ్ళు 2 కోటలు నిర్మిస్తారు. 1503లో కొచ్చిన్లో మొట్టమొదటి యూరోపియన్ కోట ఫోర్ట్ మాన్యువల్. గుర్తుపెట్టుకోండి, ఫోర్ట్ మాన్యువల్ 1503 సంవత్సరంలో. 1503 సంవత్సరంలోనే ఇంకొకటి అవుతుంది. ఏంటిది? ఆ కొచ్చిన్లో మన స్థావరాన్ని కూడా ఏర్పాటు చేస్తారు, ఫోర్ట్ మాన్యువల్. కన్నూరులో 1505 సంవత్సరంలో సెయింట్ ఏంజెలో ఫోర్ట్ను కూడా వీళ్ళు స్థాపిస్తారు అన్నట్టు. ఓకే, వీళ్ళు చేసిన యుద్ధాలు మనకు గుర్తుంది కదా. 1508 సంవత్సరంలో బ్యాటిల్ ఆఫ్ చౌల్ చేస్తారు. 1509 సంవత్సరంలో డయ్యూ. 1510లో గోవాను ఆక్రమించుకుంటాడు. ఎవరి దగ్గర నుంచి? ఆదిల్ షా. 1612లో స్వాలి యుద్ధం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బ్రిటిష్ తోటి చేస్తారు. దీంట్లో వీళ్ళు ఓడిపోతారు, బ్రిటిష్ గెలుస్తుంది. ఓకే, బ్యాటిల్ ఆఫ్ స్వాలి చాలా ఇంపార్టెంట్. ఇంకా కమింగ్ టాపిక్స్లో మనం దీని గురించి డిస్కస్ చేస్తాం. 1739లో బస్సైన్ యుద్ధం జరుగుద్ది. పోర్చుగీసు పతనం చెందుద్ది. ఈ యుద్ధంతో అయిపోతుంది. అయితే మనము పోర్చుగీస్ వారి పతనానికి గల కారణాలు చూద్దాం. ఏంటిదంటే మత మార్పిళ్ళు. వీళ్ళు ఎక్కువ మత సహనం ప్రదర్శించకపోయేది. సో మత మార్పిళ్ళు చేసేవాళ్ళు. దీంతో ఏమైంది? స్థానిక రాజులకు కోపం వచ్చేది. వాళ్ళు పోర్చుగీస్ వారికి వ్యతిరేకంగా ఉండేటోళ్ళు. ఓకే, ఇది ఒక రీజన్. తర్వాత దక్షిణ అమెరికాలోని బ్రెజిల్పై వీళ్ళు ఎక్కువ దృష్టి పెట్టేటోళ్ళు. భారతదేశం కన్నా బ్రెజిల్ మీదనే వీళ్ళు ఎక్కువ దృష్టి పెట్టేటోళ్ళు. బ్రెజిల్పై ఎక్కువ దృష్టి పెట్టేవారు. తర్వాత నౌకాబలంలో ఆంగ్లేయులను అలాగే డచ్ వారిని ఎదుర్కోలేకపోతారు. ఇది కూడా వాళ్ళ పతనానికి కారణం. భారతదేశానికి మొట్టమొదటగా వచ్చి చిట్ట చివరగా వెళ్ళిన దేశం ఏంటిది? పోర్చుగల్. ఓకేనా? ఓకే, అయితే ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటిది అని అంటే, చిన్న డిస్క్రిప్షన్ టైప్ క్వశ్చన్. భారతదేశానికి సముద్రం కనిపెట్టారు,
సరే, మరి దీని ప్రాముఖ్యత ఏంది అసలు? దీన్ని కనిపెట్టడం వల్ల జరిగిన లాభం ఏంటిది అంటే, అది యూరోపియన్స్గా మరి భారతదేశం యూరోపియన్స్కి జరిగిన ప్రాముఖ్యత ఏంటిదంటే, ఇంకా సాంకేతికత అనేది అభివృద్ధి చెందింది. మనకు సముద్రం మార్గాన్ని కనిపెట్టిన తర్వాత సాంకేతికత అనేది అభివృద్ధి చెందింది. దీంతో క్యారవెల్ పడవలు అవి చిన్నగా ఉంటాయి, వేగవంతంగా ఉంటాయి, సుదీర్ఘ ప్రయాణానికి వీలవుతాయి అన్నట్టు. సుదీర్ఘ సముద్ర ప్రయాణానికి వీలైతాయి ఇట్లాంటి పడవలు అనేటివి డెవలప్ చెందింది అన్నట్టు. అయితే సముద్ర మార్గం కనిపెట్టక ముందు వ్యాపార కేంద్రం అనేది మధ్యధరా సముద్రం ద్వారా జరిగేది. బట్ కనిపెట్టిన తర్వాత ఇది షిఫ్ట్ అయింది. మధ్యధరా సముద్రం నుండి అట్లాంటిక్ మహాసముద్రం వైపు షిఫ్ట్ అయింది వ్యాపార కేంద్రం అనేది. తర్వాత మధ్యవర్తులు ఎవరు? అరబ్బులు, ఇటాలియన్స్, వీళ్ళు లేకుండా వ్యాపారం జరిగింది. సో యూరోపియన్లు బాగా లాభాలు గడించారు అన్నట్టు. ఓకే, ఈ సముద్ర మార్గం కనిపెట్టడం వల్ల భారతదేశంలో కొలోనియలిజం, వలసవాదానికి పునాది అనేది ఏర్పడింది. ఇది దీని ప్రాముఖ్యత. ఓకే, అండ్ ఇది తెలుసు కదా మనకు, పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్, డిబిడి డచ్, డెన్మార్క్, బ్రిటన్ 1664, 1498, డచ్ 1502, 1602, 1608, 864. ఓకే, ఇది అన్నట్టు. ఓకే, సరే, నెక్స్ట్ టాపిక్స్ ఏమున్నాయంటే మనకు డెన్మార్క్, డచ్, బ్రిటన్, డెన్మార్క్ అండ్ ఫ్రెంచ్, వీటి గురించి ఫాస్ట్గా చెప్పేసుకుందాం. నెక్స్ట్ మనం ఎట్లా ఆక్యుపై చేసిండ్రు, నెక్స్ట్ కర్ణాటక యుద్ధాలు ఎలా జరిగినాయి, తర్వాత బెంగాల్ని ఎలా ఆక్రమించిండ్రు, మైసూరు, మరాఠా యుద్ధాలు, ఇవి యుద్ధాల గురించి నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.